హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి ర్యాంక్ అనేటువంటిది ఎంత వస్తుందన్న దాని మీద ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే మనకి ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ వచ్చేసి నిన్న మనకి ఏప్రిల్ 13న జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ డేటా అనేటువంటిది మనకి ప్రీవియస్ ఇయర్ 2024, 2023 వీటిని బట్టి తయారు చేసినది డేటా. నేను నా యొక్క ఉన్నటువంటి రిసోర్సెస్ తోటి నేను కలెక్ట్ చేసుకున్నటువంటి డేటా. అయితే చూడండి, నేను మీకు దీని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించింది. మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఫస్ట్ 120 మార్క్స్కి జరుగుతుంది. 120 మార్క్స్ అయితే చూడండి, 115 to 120, దట్ మీన్స్ 116, 117 ఇలా వచ్చినటువంటి వాళ్ళు మార్కులు వచ్చిన వాళ్ళకి 1 to 20 ర్యాంక్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 110 to 115 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఈ రేంజ్లో అనమాట, దట్ మీన్స్ 111, 112 ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 21 to 100 ఈ మధ్యలో ర్యాంక్ వచ్చే ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. 105 to 110 వచ్చినటువంటి వారికి 100 to 200, 100 to 105 వచ్చినటువంటి వారికి 200 to 1000. ఈ ర్యాంక్ అనేటువంటిది మనకి చాలా మెయిన్. మనకి కాలేజీలో సీట్ రావడానికి చాలా మెయిన్. అందుకోసమే ఈ పర్టికులర్ వీడియో అనేటువంటిది చేస్తున్నాను. మీకు ఏదైతే పర్టికులర్ కాలేజ్ మీరు ఖచ్చితంగా ఈ కాలేజీలో తెచ్చుకోవాలి అనుకుంటే మనకి ర్యాంక్ అనేటువంటిది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే చూడండి, 90 to 100 మార్క్స్ వచ్చినటువంటి వారికి 90 అంటే దీని మధ్యలో 90 నుంచి 100 మార్కులు మధ్యలో వచ్చినటువంటి వారికి మనకి 1000 to 2000 ర్యాంక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. 80 to 90 మార్క్స్ వచ్చినటువంటి వారికి 2000 to 5000 ర్యాంక్ వచ్చే ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా 70 to 80 మార్క్స్ వచ్చినటువంటి వారికి 5000 to 10,000 ర్యాంక్ అనేటువంటిది ఛాన్స్ ఉంటుంది. 60 to 70 మార్క్స్ వచ్చినటువంటి వారికి 10,000 to 23,000 ర్యాంక్ వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే మనకి 10,000 to 23,000 మీన్స్ మనకి ఒక 11,000 కానివ్వండి, 12,000 అలా ఈ మార్క్స్ వచ్చినటువంటి వారికి బిట్వీన్ 60 to 70 వచ్చినటువంటి వారికి 10,000, 23,000 మధ్య వస్తుంది. దట్ మీన్స్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్కి వచ్చేసి ఒక 67 మార్క్స్ వచ్చాయనుకోండి, 60 to 70 అనుకున్నప్పుడు 67 మార్క్స్ అలా వచ్చాయనుకోండి, ఆ అబ్బాయికి మనకి ఇక్కడ 10,000 to 23,000 ర్యాంక్ వస్తుంది అన్నప్పుడు మనకి 11,000 అలా ర్యాంక్ రావడానికి మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 11,000 అలా ర్యాంక్ రావడానికి మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనమాట. అలాగే 50 to 60 మార్క్స్ వచ్చినప్పుడు మనకి 23,000 to 45,000 ర్యాంక్ రావడానికి అలా అవకాశం ఉంటుంది. 40 to 50 మార్క్స్కి 45,000 to 80,000 ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే 36 మార్క్స్ to 40 మార్క్స్ వస్తే 80,000 ప్లస్ మార్క్స్ ర్యాంక్ అనేటువంటివి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం మెంబర్స్ అనేటువంటిది ఇక్కడే మనకి 36 to 40 చాలా మెంబర్స్ అనేటువంటివి ఉంటారు. అందుకు ఇక్కడ మనకి 80,000 నుంచి మనకు 1 lakh పైన వరకు ర్యాంక్ అనేటువంటిది వస్తూ ఉంటుంది జనరల్గా. ఈ డేటా అనేటువంటిది మనకి ప్రీవియస్ ఇయర్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ దాన్ని బట్టి తయారు చేసింది. మ్యాక్సిమం ప్రతి ఇయర్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. టాపర్స్కి 120 మార్క్స్ అలా వస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఫ్యూ స్టూడెంట్స్కి 120 మార్క్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి 1 to 20 ర్యాంక్ అనేటువంటి వస్తుంది, బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ ఆన్ ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాన్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ర్యాంక్స్ అనేటువంటివి అలాట్ అవుతుంటాయి. ఎవరికైతే సేమ్ మార్క్స్ వస్తాయో
వాళ్ళకి మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి మార్క్స్ని, ఫిజిక్స్లో వచ్చినటువంటి మార్క్స్ని, లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని, దాన్ని బట్టి వాళ్ళ యొక్క ర్యాంక్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది. ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో, తక్కువ ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి కాలేజీలో సీట్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అయితే నా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.